సినీ రంగానికి, సంగీత ప్రపంచానికి ఆశా భోంస్లే అందించిన సేవలు చిరస్మరణీయమని సరస్వతి గానసభ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ ముల్లపూడి నాగేశ్వరరావు, పేపకాయల రామకృష్ణ గౌరవ అధ్యక్షులు పెద్దాడ సూర్యకుమారి పేర్కొన్నారు. సరస్వతి గానసభ ప్రత్యేక సమావేశం స్థానిక సూర్యకళా మందిర్ నందు సభాధ్యక్షులు నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ఇటీవల మరణించిన ప్రముఖ గాయని ఆశా భోంస్లే మరణానికి శ్రద్ధాంజలి ఘటిస్తూ చిత్రపటానికి పుష్పాంజలి సమర్పించారు. ముందుగా సుప్రసిద్ధ సినీ నేపథ్య గాయని ఆశా భోంస్లే వారి మరణానికి మౌనం శ్రద్ధాంజలి ఘటించారు. సరస్వతి గౌరవ అధ్యక్షులు పెద్దాడ సూర్యకుమారి, ప్రముఖ న్యాయవాది మరియు కార్యదర్శి పేపకాయల రామకృష్ణ, ఉపాధ్యక్షులు లక్కరాజు సత్యనారాయణ, టిక్కు, శ్రీరామ్ సమాజ నిర్వాహకులు మునిగంటి వెంకట్రావు, జీకే శ్రీనివాస్ పలువురు మాట్లాడుతూ సినీ రంగానికి మరియు సంగీత ప్రపంచానికి ఆమె చేసిన సేవలను కొనియాడారు. ఆనాటి యువతకు ఆమె గీతాలెంతో ప్రేరణ కలిగించాయని గుర్తు చేసుకున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆమె గీతాలకు ఎంతో ఆదరణ లభించడమే కాక నేటికి ఆ పాటలు వింటే ఎంతో ఆనందాన్ని కలిగించక మానదని అన్నారు. ఆ సంగీత సంపదను నేటి తరానికి పరిచయం చేయాల్సిన గురుతర బాధ్యత మనందరిపైన ఉందని ప్రస్తావించారు. విశ్వనాథ్ ప్రత్యేక గీతాలు ఆలపిస్తూ చేసిన ప్రసంగం ఆహుతులను మైమరిపింపచేసింది. హిందీ పాటలు కూడా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఆశా భోంస్లే చేసిన కృషి ఎప్పటికీ మరువలేమని అన్నారు. సంగీత ప్రియులకే కాక సామాన్యులకు సైతం తన పాటలతో ఆకట్టుకున్న గాయని ఆశా భోంస్లే అన్నారు. ఆమె పాటలతో కొంతమంది హీరోలకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందనటంలో సందేహం లేదన్నారు. ఆశా భోంస్లే పాటలపై ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించాలన్న ఆలోచనను వ్యక్తం చేశారు. సి సత్యనారాయణ మాట్లాడుతూ 3 దశాబ్దాలుగా సినీ రంగ ప్రపంచంలో ఆమె పాడిన పాటలు ఎన్నో బ్లాక్ బస్టర్స్ అయ్యాయని, ఆ పాటల పరిచయాన్ని మాటల ద్వారా చెప్పారు. కార్యక్రమంలో సీతాపతిరావు, భగీరథ శర్మ, జయరాం, జగన్నాథరావు, వెంకట్రావు, అనిల్ కుమార్తో పాటు పలువురు పాల్గొన్నారు. సుప్రసిద్ధ సినీ నేపథ్య గాయని శ్రీమతి ఆశా భోంస్లే గారు, ఆవిడ భారత 2వ అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ గౌరవాన్ని పొందారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా. అనేక వేల పాటలు పాడి ఇంచుమించుగా 3-4 తరాల ప్రజలందరినీ కూడా ఉద్యోగులకిచ్చినటువంటి ఆ మహా కళాకారిణి స్మృతి కోసం చెప్పేసి ఆవిడ చేసిన గొప్ప కార్యక్రమాలను మనం గుర్తు చేసుకోవాలని ఉద్దేశంతో ఇవాళ ఇక్కడికి వచ్చాం. మన సభ్యులందరూ కూడా సిఎస్ గారు కానీ, మా ప్రెసిడెంట్ గారు కానీ, వెంకటరావు గారు కానీ, ఇంకా విశ్వనాథ్ గారు కానీ, సీతాపతి గారు, టిక్కు గారు, వీరందరూ శని గారు, మా మేడం గారు, వీళ్ళందరూ కూడా ఈ సందర్భంగా పాల్గొని వారికి నివాళులు అర్పించడం జరిగింది. సంతాప సభ, సంకీర్తన సభ ఏర్పాటు చేశారు. ఇందులో ఆమె అనేక వేల పాటలు పాడి తెలుగులో కూడా పాడారు. హిందీ కాకుండా తెలుగు. ఆవిడ గాత్రం అయితే సన్నగా తిరిగేలాగా